నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హుస్నాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. హనుమాన్ జయంతి సందర్భంగా భువనగిరిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. దండేపల్లి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వీరప్ప స్వామి కామరతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రుద్రవరంలో హనుమాన్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో పలువురు గిరిజన నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ నేడు గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న నిధులు సంక్షేమ పథకాలే కారణమన్నారు. 8 మంది ఎస్టీ, 12 మంది ఎస్సీ, 20 మంది బీసీలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీ మంత్రులు ఎంతమంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు. గ్రామంలో అభివృద్ధి చేయాలని చెప్పి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా బిచ్చగాలని చేసిందో ఒక్కసారి ఆలోచన. మన గ్రామ సర్పంచ్ వెంటనే భయంతో బతికే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఇలా గ్రామంలో ప్రజాపతికి వచ్చిందంటే దానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కారణం. ఎందుకు కారణం అంటే 5 లక్షల కోట్ల అప్పు చేసింది. జీతం గౌరవ తాజా మాజీ సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, వార్డు మెంబర్లు కానీ అందరు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు రావాలి, దేశంలో నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రతి తాజా మాజీ సర్పంచ్ కోరుకుంటున్న విషయం. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీ గెలవాలి. హనుమాన్ జయంతి సందర్భంగా భువనగిరి అంజనాద్రి నగర్లోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా దేవాలయంలో ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, కీర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేటలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, వివేక్తో పాటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం నాయకులు ప్రచార సభలో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ దండేపల్లి మండలంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజర్తో కాంగ్రెస్ పార్టీకి అందించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ప్రతిదీ నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. వివిధ పార్టీల నుంచి 300 నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఏదైనా ఆలస్యమైనా కూడా మీకు ఒకటే మాట చెప్పిన, ప్రత్యేకంగా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో 2,500 స్కీమ్ ఖచ్చితంగా మీకు తొలి ఏకాదశికి ఆ మహాలక్ష్మి 2,500 రూపాయలతోటే మీ పిల్లలకు, భర్తకు నూనె, పప్పు కొని గారెలు తినిపించే అవకాశం ఇస్తా అని చెప్పిన ఖచ్చితంగా దానికి కట్టుబడి మీకు ఒక్కడే చెప్పిన అక్కలు చెల్లెని పెద్దమ్మలు మీరు ఉచిత బస్సు ఎక్కి మీ తల్లిదండ్రికి అయినా లేదా ప్రతి ఆసుపత్రిలో ఈరోజు మీకు ఒకరికి అన్ని రకాలు కూడా మీకు వాళ్ళతో పాటు రైతు భరోసాతో పాటు ఆగస్టులో ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఏ రకమైన చింత అవసరం లేదు, భయం అవసరం లేదు. ఎక్కడన్నా ఇవ్వబోతే నా చేయబట్టాడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా ఇస్తాం. నాకు ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అక్క చెల్లెలను చూసుకుంటాను, రైతులను చూసుకుంటాను, రైతు కూలీలను చూసుకుంటాను, కౌలుదారులను చూసుకుంటాను. ప్రత్యేకంగా యువకుల గురించి కూడా చెప్తాను. తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది, మన బతుకులు మారిపోతాయని ఏదైతే మనం అందరం నమ్మి చూసినామో మోసపోయిన మనం గత 10 సంవత్సరాలు అని చెప్పి ఇవాళ మనకు తెలుస్తుంది. కాకా వెంకటస్వామి గారు తెలంగాణ వస్తే సంవత్సరాల్లో నేర్చుకున్నాను.
ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరి కోరుకున్నది ఏంటంటే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే మీకోసము పార్లమెంట్లో మీ చిన్న కొడుకు లెక్క ఒక వాయిస్ అయ్యి ఖచ్చితంగా మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే పోరాటం చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో వీరప్పస్వామి కామరతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆ కళ్యాణాన్ని జరిగించినటువంటి వివిధ గ్రామాల నుంచి పురసోదరులతో పాటు సంపన్న జాతులు అన్ని కూడా ఆ వీరప్ప స్వామిని కోరుతున్నాయని చిన్న అగత్యాన్ని కూడా ఈ ఒక్కరో మేము ఇంట్రెస్ట్ గా కూడా చూసుకోవాల్సిందిగా మీరు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అందరం పక్షంతో పండుగ జరుపుకోవాలి. ఏ ఇబ్బంది మీ బిడ్డగారిని పనిచేయాలని ముందుకొచ్చిన కాబట్టి మీ ఆశీర్వాదంతో పనిచేస్తారని మాటిస్తూ మరొకసారి వీరప్ప స్వామి ఆశీర్వాదం మీ అందరికీ మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో ఎక్స్ ఎంపీ గాయత్రి పాండు ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతిలో శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా దేశమంతా హనుమాన్ జయంతి శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు పిఎస్సిఎస్ చైర్మన్ పాండు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా రుద్రారం వీర హనుమాన్ మందిరం భారీ విగ్రహం దగ్గర భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ సుధిరెడ్డి, ఎంపీటీసీలు మన్నెరాజు, హరిప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకన్న, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం, యావత్ ప్రపంచమంతా ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదానాలు నిర్వహిస్తూ శోభయాత్రలు నిర్వహిస్తూ భక్తులందరూ ఎక్కడికక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ విజయవంతం చేస్తూ ఉన్నారు. మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రాబో కాలంలో బ్రహ్మాండంగా పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ రుద్రారంలో అంగరంగ వైభవంగా ప్రతిసారి హనుమాన్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులందరికీ, నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భదావత్ సంతోష్ నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమీకృత కంట్రోల్ రూమ్ ను సివిజిల్ వీడియో పరిశీలన, మీడియా సర్టిఫికేట్ మానిటరింగ్ కమిటీ మీడియా సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 11వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ కార్యక్రమాలు ఉంటాయని, జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ములుగు జిల్లా మంగంపేట మండలంలో అత్తాకోడల చెరువులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చెరువుల శిఖం భూములు ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
చేవెల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శంషాబాద్లో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చేవెల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. యువతతో భక్తిభావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమని ఆయన చెప్పారు. 15 ఏళ్లుగా శంషాబాద్లో శోభయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. అయితే ఓవైపు యువకుల్లో భక్తిభావం పెరుగుతుండగా కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హనుమాన్ గుడిని కూల్చివేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది 15 ఏళ్ల ముందు ఇక్కడ శంషాబాద్ యువత మొత్తం కలిసి దీన్ని ప్రారంభించేసారు. ఇప్పుడు కూడా ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నది. దీంతో సహా దేశభక్తి కూడా పెరుగుతున్నది యావత్ భారతదేశంలో. ధర్మాన్ని కాపాడాలి, మన సాంప్రదాయాలను కాపాడాలి, మరి మనం భారతీయులందరూ కలిసి ఉండాలి. ఈసారి మరీ ఉత్సాహంగా జరుగుతుంది, పాల్గొని నాకు చాలా సంతోషం. ఒక దిక్కు ఎంతోమంది భక్తి పెరుగుతుంటే ఇంకో దిక్కు హనుమంతుని గుడినే కూలగొట్టే దుర్మార్గులు కూడా ఇదే దేశంలో ఉన్నారు. మనమందరం కలిసి అన్ని మతాలను గౌరవించాలి. ప్రత్యేకంగా ఈరోజు హనుమాన్ జయంతి తప్పనిసరిగా మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నాను. మన భారతదేశం ముందుకు తీసుకోవాలని ఇటువంటి యాక్టివిటీస్ ఉండాలి. యువత పబ్ కల్చర్ పోయి పెరుగుతున్నది. యువతలలో భక్తి అంటే పెద్ద మనుషులలో ఉండేది, మహిళలు ఉండేది. కానీ ఈరోజు యువత ముందట్టు వచ్చి ఇంత పెద్దగా ఘనంగా చేస్తుందంటే నాకు ఎంతో సంతోషం. ఇదే డైరెక్షన్ దేశానికి కావాలి. ఇదే డైరెక్షన్ వల్ల మన దేశం భారత్ మాతాకి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కన్నుల పండుగ జరుపుకున్నారు. రోడ్లన్నీ ఎక్కిరిసిపోయి జనం ఏ పక్క చూసినా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో పిఠాపురం మొత్తం పరిసర ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తారు. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళా. అదేవిధంగా దాంట్లో చాలామంది బలమైన నాయకులు త్యాగాలు తప్పలేదు. ఆ భాగంలోనే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం అని చెప్తున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. పరిష్కరించడానికి చాలా సులభం అవుతుంది. అలాగే క్లాష్ ఉండదు. ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణాన్ని పరిష్కరించాలి. అలాగే 5,000 కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చేసి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థినిగా సాయన కుమార్తె నివేదిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో మాజీ మంత్రి తలసాని ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తండ్రి లేని బిడ్డను ఏకగ్రీవం చేయిస్తారనుకున్నాం, కానీ గెలవనివ్వకుండా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. వాళ్ళని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండోసారి. దానికి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మార్నింగే మేము నాన్న ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకొని, ఇన్ఛార్జ్ గారి ఆశీస్సులు తీసుకొనేసి మేము బోర్డు మెంబర్స్, ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అమ్మగారితో కానీ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. చాలామంది ప్రజలు వచ్చారు. అందరిది చాలా మంచి స్పందన ఉంది. మేము ఈ పట్ల చూస్తే మేము ఎట్లన్నా మా విజయం తథ్యమని చెప్తున్నామని అనుకుంటున్నాం. చాలా బాగుందండి. మేము వెళ్ళి పొద్దున పాదయాత్రకు వెళ్ళినా కానీ, మేము వెళ్ళి కలవడానికి వెళ్ళినా కానీ చాలా మంచి స్పందన ఉంది. సాయన కుటుంబంకి ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కేసీఆర్ గారు మాకు ఇచ్చినందుకు. అండ్ మేము ఈ బరిలో ఉండాలి అనేసి వాళ్ళందరూ ఆశించడం బట్టే నేను ఈ ధైర్యం చేసి ముందరికి వచ్చాను. ప్రజల వల్ల ఉన్నటువంటి అనుబంధం
గడిచిన 30 సంవత్సరాల నుంచి ఆ ప్రజలకు సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం, విశేషమైనటువంటి సేవలు అందించి తన ఆరోగ్యం బాగలేకున్నా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి సాయన్న గారు. సరే, వాళ్ళు సాయన్న గారు మరణించిన తర్వాత వారి అమ్మాయి లాస్ట్ ఇయర్ అనేది, కానీ మా వాళ్ళే ఉన్నారని చెప్పి ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికలు కాకుండా ఆపింది. కాబట్టి నివేదితని మంచి మెజారిటీతోని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ తండ్రి లేని బిడ్డని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఆ తండ్రి లేని బిడ్డని మీ చేతిలో పెడుతున్నాం. ఎందుకంటే నివేదిత సాయన్న ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ పిల్లని ఆయన ఎప్పటి తిరుగుతుండే. వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు, వాళ్ళ కుటుంబం అంతా పక్కన పెట్టి మా కుటుంబమే కంటోన్మెంట్ అనే విధంగా వాళ్ళు సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి అమ్మాయిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి నల్గొండ పార్లమెంట్ స్థానానికి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాపు సంఘం నాయకులు మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా కాపులకు వెన్నుపోటు పొడిచారని, కాపులకు కావలసిన సదుపాయాలన్నింటినీ నీరుగార్చారని, విదేశీ విద్యా విషయంలో తమ పిల్లలకు తీరని అన్యాయం జరిగిందని, అంతేకాకుండా సచివాలయ ఉద్యోగుల్లో 5% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించకపోవడంతో 12 నుంచి 15,000 మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాపులంతా ఏకమై కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని, అరాచక ప్రభుత్వాన్ని పారదోలుతారని వారన్నారు. మన రామచంద్రపురం నియోజకవర్గం గురించి మాట్లాడతాను. నేను జాతి గురించి, కులం గురించి, బలిజ, ఒంటరి, కాప జాతి 3 కులాల గురించి కూడా మన వాళ్ళు మాట్లాడారండి. కానీ ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎలక్షన్ 2 సామాజిక వర్గాల మీద ఎలక్షన్ జరిగేది. కానీ ఇప్పుడు ఒక సామాజిక వర్గం మీద ఎలక్షన్ జరుగుతుంది. గతంలో ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి 2 సామాజిక వర్గాన్ని, మా సామాజిక వర్గాన్ని భూతంగా చూపిస్తూ ఆ సామాజిక వర్గానికి కులకట్టంటూ పెట్టు అతను ఓట్లు అడుగుతూ పబ్బం గడుపుకున్నాడు. ఆ రకంగా 35 సంవత్సరాలు రాజకీయం చేశాడు ఆయన. ఈ రోజు నాడు అలాంటి పబ్బం ఏమి జరగదు. ఆ రకమైనటువంటి ఎలక్షన్ ఏమి ఇప్పుడు జరగదు. ఎందుకంటే ఒకే సామాజిక వర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారైనా, వారిని సుభాష్ గారు సుమారు 3,500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇంక వైసీపీ పార్టీకి వస్తే ఇచ్చిన 3 పథకాలు తీసేసి 10,000 కోట్లు ఇస్తారని 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. అంటే ఇది ఎన్నుకోటు దొరిడా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి కూడా కాపు ఒకటి అడిగి హక్కు లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ శ్రీ గణపతి దేవస్థానంలో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బేబీ పటేల్ పూజలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్మన్ఘట్ ఇంద్రా నాగేంద్ర థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆహా ఏబిరుచి వారి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్ జబ్బాకోటి మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్, ఇండియన్, చైనీస్, తందూరి ఐటమ్స్ లభిస్తాయని, డిస్కౌంట్ ఆఫర్ కలదన్నారు. స్విగ్గీ, జొమాటోలలో డెలివరీ సదుపాయం కలదని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పళ్లటూర్ని తలపించేలా తమ రెస్టారెంట్ ఉంటుందన్నారు. ఇందులో బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. టైటిల్ వినగానే నోరు ఊరిపోతుంది. సో ఈ ఐడియా ఎవరిది, ఎలా అనిపించింది మీకు ఆ పేరు పెట్టాలి అని? మేమే అనుకున్నాం సార్, ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత ఆహా అంటే మా ఫుడ్ కూడా అలా అనిపిస్తుంది అనేసి మేమే పెట్టేసాం ఆహా. అంటే పేరుకి తగ్గ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది సార్, ట్రై చేసి. రెస్టారెంట్ లోపలికి ఎంట్రీ కాగానే మొత్తం అంతా చెట్లు, ముగ్గులు, పడకలు, ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది.
ఎలా డిజైన్ చేశారు? ఎందుకంటే ఎక్కడ పోయినా ఏసీలు ఇవి ఉంటాయి కాబట్టి మన దానికి ఫ్రెష్ ఉన్నా కానీ ఫ్రీగా ఉంటుంది అనేసి చెట్లు అంటే మొత్తం ట్రాఫిక్ ఇంట్లో స్పెషల్గా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి? మన దగ్గర వచ్చేసి ఇప్పుడు నందిగోష్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, నాటుకోడి పులుసు, ఫిష్ ఫ్రై, ఇలాంటి మన స్పెషల్ ఐటమ్స్, ప్రాన్స్, తండ్రి బిర్యానీ, ప్రాన్స్ అది ఇక్కడ వాళ్ళు ఉండదు. మేము వేయనే ఉంటాం, కన్ఫామ్గా వేయనే ఉంటాం, మేమే ఫుడ్ అందిస్తాం. ఇంకోటి ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, టేస్ట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మీరే అంటారు ఆహా ఏమి రుచి అని. ఒకసారి చూడండి. గట్టు ఇంద్రానే థియేటర్ దగ్గర అపోలో ఫార్మస్ పైన ఉంటుంది ఆహా ఏం రుచి అని మన హోటలు. ఇక్కడికి ఒకసారి వచ్చి చూడండి. చిన్నది మనది పెద్దదేగా, చిన్న హోటలు గల్లీలోకి రైట్ సైడ్, అపోలో నుంచి గల్లీ సైడ్ 1 floor పైన ఉంటుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తీర్మానం చేశారు. మారుమూల గ్రామమైన తమ గ్రామంలో రవాణా సౌకర్యం, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేనందున పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కూడా మాకు ఏ పని చేయలేకపోయింది. ఇప్పుడు మాకేదో కాంగ్రెస్ గెలిస్తే పనులు అయితే అనుకొని కాంగ్రెస్ కూడా గెలిపిస్తే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు మా ఊరికి రాలే, ఇంతవరకు మా ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు అందుకొరకే ఈ ఎలక్షన్లలో గ్రామస్తులం అందరం ఏకమై ఒక తీర్మానించుకున్నాం రోడ్డు సమస్య గురించి. రోడ్డు సమస్య ఒకటి తీర్మానం వాటర్ సమస్య. ఈ రెండింటి విషయంలో మేము పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులం ఏకమై తీర్మానించాం. మనకు ఎన్నో ఏళ్ళ కానుంచి రాజకీయ నాయకులు అత్తాన్లు పోతాన్లు. ఈసారి ఓటేది ఆయన వచ్చిండ్రు. ఎవ్వరు ఏ నాయకులు వచ్చినా కానీ మాత్రం మాకు ఏం పని మాత్రం చేసి పెడతలేరు. మాట ఇచ్చుడు వరకే కానీ చేసేది. కలెక్టర్ ఇంత దగ్గర ఉండి కలెక్టర్ బొబ్బేశ్వర ఖర్చుడు కానీ మా దగ్గరికి మాత్రం కలెక్టర్ రచ్చుడు లేదు. ఏ కలెక్టర్ రచ్చుడు లేదు. ఇది వరకు మాత్రం ఎవరు మాత్రం మా రచ్చుడు లేదు. మేము ఎన్నోసార్లు మేము చెప్పినాము, నాయకుల దగ్గరికి పోయినాము, చెప్పినా అని మమ్మల్ని మాత్రం పట్టించుకున్నారు. ఏ నాయకుడు లేదు మాకు. మేము అందుకోసం మేము ఈసారి మాత్రం ఓటు బహిష్కరిస్తాం. మేము తప్పనిసరి మాత్రం ఓటు ఈసారి మాత్రం గ్రామ పంచాయతీ ఈ కొత్తపల్లి రాజారం 2 ఊరు కలిసి మేము ఓటు అయ్యాం. ఎంతమంది జనాభా చెప్పు. మేమందరం కలిసి ఊరంతా కలిసి తీర్మానం చేసినాం. మా సమస్య తీర్చినే మేము ఓటేస్తాం, లేక మాత్రం అంత మాత్రం. హైదరాబాద్ కర్మన్గఢ్ ధ్యానాంజనేయ దేవాలయం నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో బైక్ ర్యాలీ కర్మన్గఢ్ నుంచి ప్రారంభమైన థర్డ్ వరకు కొనసాగింది. చెంపాపేట్ రెడ్డి బస్తీ వాసులు యంగ్ బాయ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న భక్తులకు అరటి పండ్లు, త్రాగునీరు ఏర్పాటు చేశారు. సాయి, అక్కు, వరుణ్, హరికృష్ణ యాదవ్, శశి, నాని, రాము యాదవ్, మనోజ్ కుమార్ తదితరులు భారీగా పాల్గొన్నారు. తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమాన్ మాలాధారణ మండల దీక్ష స్వాములు ఉదయాన్నే లేచి భక్తితో శ్రీరామన స్మరణతో జపం, ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమాన్ గురుస్వామి సలాక ఆత్రేయ శర్మ మాట్లాడుతూ కులమత భేదములు లేకుండా స్వామివారిని కొలుస్తారని, గత 40 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు అశేష భక్తుల మధ్య ఇక్కడ ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. रजिष्टमे वृष्टिष्टमे जयद्वन्तम और्भिज्यन्तमे रजिष्टमे राजष्टमे पुष्टन्तमे पुष्टिष्टमे विभुतमे प्रभुतमे बहुतमे भुजष्टमे पूर्णन्तमे पूर्णन्तमे कृतन्तमे बृहजष्टमे जवाष्टमे माषा సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం జిహెచ్ఎంసీ 112 డివిజన్లోని హనుమాన్ దేవాలయంలో కరిక సత్యనారాయణ టీడీపీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఆయన కుమారుడు కరిక సాయి ఈ రోజు 4000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్
బూరుగడ్డ పుష్ప నాగేష్ పాల్గొన్నారు. కార్పొరేటర్ స్థానికులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. పెద్దలకు వచ్చిన ప్రజలకు నమస్కారము. మా మందుల గ్రామం విడిచిపెట్టి మేము ఈ రామచంద్రపురం ఏరియాలకు వచ్చి చిన్నగా హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేసుకొని చిన్న ఉన్నది అని చిన్నలు పెద్దలు అందరూ కూడి కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఇది పెద్దగా ఏకమైంది. ప్రతొక్క సంవత్సరము శ్రీరామనవమి జరిపించుకుంటున్నాము. మరి హనుమాన్ జయంతి కూడా జరిపించుకున్నప్పుడల్లా కట్ల సత్యనారాయణ గారు అన్నదానం చేస్తున్నారు. ఆయనను అలా కుటుంబాన్ని చల్లగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హుస్నాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. హనుమాన్ జయంతి సందర్భంగా భువనగిరిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. దండేపల్లి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. బీరప్ప స్వామి కామరతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రుద్రారంలో హనుమాన్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.